ఈరోజు నేను ఒక డైలాగ్ విన్నాను మా ఫ్రెండ్ ద్వారా. దేవుడు చాలా పరీక్షలు పెట్టాడు, కానీ పరీక్ష రాయడానికి పెన్ ఇవ్వలేదు అని. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే, రగ్గు ఉండాలి. అది మీరు వినే ఉంటారు. అందులో కళ్ళు పోయాయి, కానీ కళ్ళు కోసం టిప్స్ కూడా ఫోన్లోనే ఎతకాలి అన్నట్టు కళ్ళు చూసారా బాగా లోపల పోయాయి అన్నమాట. ఎందుకంటే పొద్దున్నుంచి ఒకటే వర్క్. ఈరోజు ఒకరోజే కదా సిస్టమ్ వర్క్. కానీ వీడియో అయితే చేయాలి కదా, ఫోన్ అయితే చూడకుండా ఉండలేకపోతున్నాం కదా. ఎందుకంటే ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి మనం ఏదో ఒక విషయం షేర్ చేసుకోవాలి కదా. ఆ ఉద్దేశంతోనే ఒక విషయం షేర్ చేద్దామని అనుకున్నా. అదేంటంటే ఎన్ఐటీలో చాలా ఉన్నాయి, లేనిది అదొకటే అని టైటిల్ పెట్టాను కదా. ఏంటి లేనిది అని అనుకునే ఉంటారు. అది తెలుసుకునే ముందు ఏమున్నాయో ముందు ఎన్ఐటీలో మీకోసం చెప్తా. ఎన్ఐటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, చాలామంది జనాలు ఉన్నారు. ఎన్ఐటీలో స్విమ్మింగ్ పూల్ ఉంది, డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ లేనిది ఏంటో తెలుసా? టైం. అది ఎస్పెషల్లీ పిహెచ్డి స్టూడెంట్స్కి అనమాట, స్కాలర్స్కి. అన్నీ అంటే బీటెక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా మనం కూడా బీటెక్లో అట్లా కూడా ఎంజాయ్ చేయలేదు. అట్లా ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు అసలు టైమే లేదు. ఏంట్రా బాబు అని అనిపించింది అనమాట. కానీ చెప్తే మీరు నమ్మరు. లైఫ్ ఎట్లా ఉంటుందంటే వన్స్ మనం గ్రోన్ అయ్యే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయన్నమాట. చాలా వింతగా అనిపిస్తుంటుంది. ఏంటి మనమేనా ఇంత బిజీ షెడ్యూల్లో ఇవన్నీ దీన్ని సాక్రిఫైస్ అంటారా ఇంకేమైనా అంటారా నాకు తెలియదు. కానీ మెయిన్గా అయితే టైం అయితే ఉండట్లేదన్నమాట. అట్లానే వితిన్ ఉన్న టైంలోనే చాలా విషయాలు అయితే చేయాల్సి వస్తుంది. అది మీకు కూడా తెలుసు. సో ఎందుకంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసాం కాబట్టి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యూట్యూబ్ వీడియోస్ 2-3 చెయ్యాలి, బట్ అవి చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి ఆ వీడియోస్ అనమాట. అంటే ఎడిటింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వీడియోస్ చేయకుండా ముందు ఈ వీడియో మీకోసం పంపిస్తున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ 2-3 minutes మాట్లాడటమే కదా, కళ్ళకి అంతగా స్ట్రైన్ ఇవ్వదలుచుకోలేదన్నమాట. అందుకే ఈ వీడియో చేశాను. చెప్తే నమ్మరు, నాకు పెళ్ళి అయిందని, ఒక పెళ్ళం ఉందని, కూతురు కూడా పుట్టిందని ఏం గుర్తుండట్లేదు అనమాట. మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, ల్యాబ్కి వచ్చేయడం. ఈ మధ్యలో గ్రౌండ్ కూడా వెళ్ళడం మానేసాం అనమాట. అంత బిజీ అయిపోయింది లైఫ్. నాకే నవ్వొస్తూ ఉంటుంది అనమాట. అంటే అట్లా నడుస్తుంది అంటే అర్థం చేసుకునే వైఫ్ ఉంది కాబట్టి ఐఎమ్ సో లక్కీ అనమాట. ఏదేమైనా ఈ లైఫ్ అయితే మళ్ళీ రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోస్ చూసి, ఈ సోషల్ మీడియా చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏదో సాధించారు అని మాత్రం మీరు అనుకోవద్దు. అందరి లైఫ్లో కష్టాలు అయితే ఉన్నాయి. చూస్తున్నాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా, స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా వాళ్ళ కష్టాలు వాళ్ళకైతే ఉండనే ఉన్నాయి. అంటే బయటికి తెలియవు అనమాట. డబ్బున్నోడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బు లేనివాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అనమాట. ఈరోజు నేను ఒక డైలాగ్ విన్నాను మా ఫ్రెండ్ ద్వారా. దేవుడు చాలా పరీక్షలు పెట్టాడు, కానీ పరీక్ష రాయడానికి పెన్ ఇవ్వలేదు అని. అప్పుడు నాకు డౌట్ వచ్చిందనమాట. సో పరీక్ష పెట్టడం ఏంటి, పెన్ ఇవ్వకపోవడం ఏంటి, అప్పుడు ఏం చేయాలి అని. పరీక్ష పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని మాడిఫై చేయాలా, లేదంటే ఇన్విజిలేటరే ఇంకేదైనా చేయాలా? మీరే ఆలోచించి చెప్పండి. అర్థమైందా? అడిగేమంటాడంటే క్వశ్చన్ పేపర్ ఉంది, ఎగ్జామ్ రాయాలి నేను, దేవుడు పరీక్ష పెట్టాడు, కానీ దేవుడు పెన్ ఇవ్వలేదు. అంటే నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలో, ఎట్లా సాల్వ్ చేయాలో తెలియట్లేదు అంటాడికి. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మీరున్నట్లయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అట్లా కూర్చుని మాత్రం ఏం బాధపడద్దు, ఓకేనా? ఇది ఈ వారం స్మాల్ వీడియో. మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.